దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి కూడా ప్రభు పేరట నా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు దేవా. తండ్రి, ఈ సమయంలో ప్రభు మాకు తండ్రి ఆయుష్కాలమును, జ్ఞానమును, వివేకమును దయచేసి అనుకూల వాతావరణంలో మమ్మల్ని కూర్చుండబెట్టి మీ వాక్యోపదేశమునకు తండ్రి మమ్మల్ని సంసిద్ధము చేసినందుకు గాను స్తుతులు దేవా. దేవా, ఈ సమయంలో ప్రభు మీ ఆత్మతో, మీ శక్తితో చెబుతున్న నాకు, వింటున్న మీ ప్రియులకు తండ్రి మీ ఆత్మ సహాయము నొసగండి దేవా. తద్వారా మా బ్రతుకులు తండ్రి మరింత వెలుగుమయంగాను దేవా, మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి జీవితాలను కలిగి దేవా, మా యొక్క తండ్రి జీవితాలను తండ్రి నాయన మీ చిత్తంలో సార్థకం చేసుకున్నట్లు మీ దయా కృపను మాకు తండ్రి దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావము మీకు మాత్రమే చెల్లాలని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం లేకపోతే నిరీక్షణ లేదు, విశ్వాసం లేకపోతే నీతి లేదు, విశ్వాసం లేకపోతే అసలు క్రైస్తవులే కాదు, క్రైస్తవుడు కాదు. విశ్వాసం ఒక బలమైన నమ్మకం. దేవుడు అంటే నమ్మకం. ఏదైనా నా ప్రభు చూసుకుంటాడు, ఏదైనా నా ప్రభు చేయగలడు అన్న విశ్వాసం ప్రభు మీద నీకు లేకపోతే గనుక భక్తి వ్యర్థం. ప్రియమైన వారలారా, విశ్వాసం లేకపోవడం కాదు, విశ్వాసంలో కాస్తంత స్థాయిలు తగ్గిపోయినా ప్రభు చాలా వేదన చెందుతాడండి. ఆలోచించండి, యేసుక్రీస్తు ప్రభువారు తాను బ్రతుకున్న దినములలో ఆయనతో పాటు శిష్యులు ఎక్కువగా ఉండేవారు. శిష్యుల విషయంలో ఎప్పుడప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బాధపడేవారంటే ఎక్కువగా వారిలో అల్ప విశ్వాసం చోటు చేసుకున్నప్పుడు ఎక్కువ బాధపడేవారు. అంతేనండి. వాళ్ళు నేను గొప్ప అనుకున్నప్పుడు కాదు, లేకపోతే ఇంకా ఏదో వేరే సందర్భాల్లోనూ కాదు, కానీ ఎక్కువగా ఆయన ఎప్పుడు శిష్యుల మీద గద్దింపును విడిచిపెట్టారు అంటే విశ్వాసం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు. అప్పుడే అద్భుతాలు చూసేవారు, మరలా ఇప్పుడు ఎలా ప్రభువా అనేవారు. అప్పుడే ఎన్నో సూచక్రియలు చేసేవారు, వెంటనే ఇది ఎలా ప్రభువా అనేవారు. దేవుని శక్తి చేతనే అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు చేయలేనా అల్ప విశ్వాసులారా, మీరు ఎన్నాళ్ళు ఇలా ఉంటారు, మీతో నేను ఎన్నాళ్ళు ఉంటాను అని ప్రభు చాలా బాధను వ్యక్తం చేసేవారు. సో విశ్వాసం మనలో ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో అది సన్నగిల్లిపోకూడదు. అయితే విశ్వాసం, మన విశ్వాసం విషయంలో మన విశ్వాసమే ప్రభు నుంచి ఎన్నో అద్భుతాలను పొందుకునేటట్లు చేసేది, మన విశ్వాసమే పరలోకాన్ని స్వతంత్రించుకునేటట్లు చేసేది. మరి అలాంటి విశ్వాసానికి ఎన్నో పరీక్షలు ఉంటాయండి. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, అప్పులు, ఒంటరితనం, ఇలా ఎన్నో రకాల దాడులు మన క్రైస్తవ జీవితం మీద ముందుకొస్తాయి, యుద్ధం చేస్తాయి. ఆ సమయంలో కూడా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు అసాధ్యుడని నీవు నమ్మకం ఉంచగలిగితే అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు మనందరికి ఒక విశ్వాసం ఉంది, మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా విశ్వాసం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే రక్షకుడు, ఆయన వల్లే నాకు రక్షణ వచ్చింది, ఆయనే నన్ను మరణం నుంచి తిరిగి లేపుతాడు. ఉందండి ఈ విశ్వాసం అందరికీ? ఆయనే నిజ రక్షకుడు అనే విశ్వాసం ఉందా? ఆయనే మరణించిన తిరిగి లేపుతాడన్న విశ్వాసం ఉందా? ఆయనకి సమస్తము సాధ్యమైన విశ్వాసం ఉందా? మంచిది. అయితే ఆ విశ్వాసం బలమైన విశ్వాసంగా ఉందా, అల్పమైన విశ్వాసంగా ఉందా అన్నది మనం ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి. ఎందుకు అంటే గనుక, ఎందుకు దేవుడు అంత సివియర్గా విశ్వాస విషయంలో ఎందుకు అంతగా ఆలోచిస్తున్నాడు? ఆయన మరొక మాట అంటాడు, ఇదిగో నేను వచ్చేసరికి ఒక్క విశ్వాసవంతునైనా చూస్తానా. ఎందుకు ఒక బలమైన విశ్వాసం గురించి ఆయన పరితపించుకుపోతున్నాడు? బలమైన విశ్వాసి చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే, మనం అనుకుంటాం
మన విశ్వాసం మనల్ని బలపరుస్తుంది అని. అంతేనా? ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఒక తండ్రితో మాట్లాడుతూ, ఇదిగో నీ బిడ్డ విషయంలో అద్భుత కార్యం జరగాలంటే నువ్వేం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము. సరే, ఆయన నమ్మడం వల్ల ఆయనకి ఏమొస్తుంది? మేలు వస్తుంది, తన బిడ్డ స్వస్థపరచబడుతుంది. కానీ విషయం ఏంటంటే, ఆయన బిడ్డ మాత్రమే కాదు అక్కడ స్వస్థపరచబడేది, చాలామంది హృదయాలు స్వస్థపరచబడుతున్నాయి. ఈరోజు దేవుడు ఎందుకు ఒక విశ్వాసి కోసం అంతగా పరితపించిపోతున్నాడు? నిజమైన విశ్వాసాన్ని నేను కనుగొనగలనా అని ఎందుకు అంతగా ఒక బలమైన విశ్వాసి కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడంటే, ఆ బలమైన విశ్వాసి జీవితం అనేక మందిని ప్రభావితం చేయబోతుంది. కాబట్టి మన విశ్వాసం మనతో పోదండి, మన విశ్వాసం చాలా మందిని బలపరుస్తుంది. మన అల్ప విశ్వాసం మనతో పోదండి, మనతో పాటు చాలా మందిని అల్ప విశ్వాసులుగా తీరుస్తుంది ప్రియమైన వారలారా. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం బలంగా ఉందా? ఆనాడు అబ్రహాము గారి విశ్వాసం బలముగా ఉంది కాబట్టి అందులో నుంచి ఇశ్రాయేలు అనే జాతి వచ్చింది. ఇశ్రాయేలు నుంచి రక్షకుడు ఉదయించాడు ప్రియమైన వారలారా. విశ్వాసం అనేది ఎంత గొప్పదంటే అది తరతరాలకు ఆశీర్వాదకరంగా నిలుస్తుందండి అంటూ ఉంటారు. మొన్న ఒక వ్యక్తిని కలిశానండి. వాళ్ళు అంటే బ్రాహ్మణ్స్ కాదు కానీ ఆ కోవకు చెందిన వాళ్ళు అనమాట. ఎక్కువగా అంటే బైబిల్ పట్టుకోరు, తెలుసు కదా వాళ్ళు ఎలా ఉంటుందో వాళ్ళ లైఫ్, ఆరాధన విషయంలో, దేవుళ్ళ విషయంలో. అలాంటి వ్యక్తి ఎలా బైబిల్ పట్టుకుని వచ్చాడు? పోనీ ఆయన ఒక్కడే వచ్చాడా? ఆయన భార్య, ఆయన బిడ్డలు, ఈ కుటుంబం అంతా ఎలా బైబిల్ పట్టుకున్నారంటే ఆయన చెప్తున్నాడు, మా అమ్మగారు చాలా చక్కగా ఉండేరు. ఆవిడ ఫస్ట్ ఏం చేసిందంట? విశ్వాసం ఉంచిందంట. ఆవిడ ద్వారా మేమందరం కూడా ఈ మార్గంలోకి వచ్చేసాం. చూడండి, ఆవిడ బలమైన విశ్వాసం ఏం చేసింది? తర్వాత తరాలను కూడా ప్రభువులో నిలిచిపెట్టిందండి. నిజమే, అలాంటి సంస్కృతి, అలాంటి సాంప్రదాయంలో ఒక స్త్రీ విశ్వాసంతో నిలబడ్డామంటే మామూలు విషయమా? భర్త ఒప్పుకుంటాడా? అత్తమామలు ఒప్పుకుంటారా? బంధువులు ఒప్పుకుంటారా? రాబంధుల్లా పొడిచేరా? ఏమైపోతున్నా ఆ తల్లి ఆ రోజు తన విశ్వాసాన్ని చెక్కు చెదరనీయకుండా నిలబడింది కాబట్టే తర్వాత తన బిడ్డలు, తన మనవాళ్ళు, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా ఆమెను బట్టి విశ్వాసంలో ఉన్నారు. దేవునికి ఎంత మహిమ! ఆమె అనుకోలేదు, నేను బలంగా ప్రభువుని పట్టుకోవాలి, నేను ఎంత గట్టిగా ప్రభువుని పట్టుకుంటానో నాకు అంత మేలు అనుకుంది. కానీ నిజానికి ఆమెకు కాదు, ఆమెకు మాత్రము కాదు, కానీ ఆమె తర్వాత తరాల వారికి కూడా అది ఏమైందండి? ఆశీర్వాదకరంగా ఉంది ప్రియమైన వారు. కొంతమంది ఉంటారు యవనస్తులే, మనతో సమానులే, మన వయస్సు గలవారే. వాళ్ళు ఏంటో సంఘానికి వస్తారు కానీ సరైన జీవితం ఉండదు, సహవాసంలో ఉంటారు కానీ సరైన ప్రేమ ఉండదు. ఎందుకు వస్తున్నారో తెలీదు, ఎందుకు వెళ్తున్నారో తెలీదు, దేనికి మానరు, దేనికి ఆలస్యం చేయరు, కానీ బ్రతుకులు మాత్రం మారవు. వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారంటే మూలం ఒకటి ఉంది, వెనకాల మూలం ఒకటి ఉంది. ఆ మూలం ఎలా ఉందంటే సరైన విశ్వాసం లేకుండా ఉంది. తాతయ్య మారాడు, మామయ్య మారిందో, ఆ మార్పు ఎలా ఉంది? అల్ప విశ్వాసంగా ఉంది. వాళ్ళు చూస్తూ వీళ్ళు పెరిగారు. చర్చికి వెళ్ళిపోవచ్చు, అన్యాయాలు చేసేయచ్చు, సంఘానికి వెళ్ళిపోవచ్చు, అబద్ధాలు ఆడేయచ్చు, ఇంకా ప్రార్థనలు చేసేయచ్చు, దోషణగా మాట్లాడేయచ్చు, లేదా ఈ సంఘ కార్యక్రమంలో పాల్గొనొచ్చు, శాపనార్థాలు పెట్టేయచ్చు, ఇటు దైవికంగాను ప్రయాణం చేసేయచ్చు, ఇటు మన సొంత సలహాలు కూడా తీసుకోవచ్చు. చాలామంది ప్రభు నమ్ముకుని ఇంకా ఎందుకు ఇంటి ముందు దిష్టి రేకులు కట్టుకుంటున్నారు? ఇంకా ఎందుకు అదేంటది అలోవీరా, కలబందని ఇవన్నీ దానికి మళ్ళీ ఉత్తి కలబంద కాదు. పోను ఉత్తి కలబంద అంటే ఏదో సైంటిఫిక్గా ఆరోగ్యానికి ఏదో ఉండొచ్చు, దానికి రకరకాలవన్నీ చేసి నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, ఇవి చేసి అవి చేసి జుట్టు ఏటిదంతా అంటే ఇవన్నీ చేయకూడదు కదంటే, లేదండి మా అమ్మమ్మ నుంచి ఇది అంతా వస్తుంది, మేము చర్చికి వెళ్తాం కానీ మా అమ్మమ్మ నుంచి వస్తుంది అంటే. వాళ్ళ అమ్మమ్మ ఎలా ఉందంటే ప్రభు మీద విశ్వాసం లేదు, 3 నిమ్మకాయల మీద 4 ఎండుమిరపకాయల మీద ఆవిడికి యెహోవా నా ఇంటికి కాపరి కాదు, నా ఇంటికి రక్షకుడు యెహోవా కాదు, మరి ఏంటి 3 నిమ్మకాయలు 4 ఎండుమిరపకాయలు, అంతేనా? ఆ అమ్మమ్మది అమ్మకు వచ్చింది, అమ్మది ఈవిడికి వచ్చింది, ఈవిడిది ఎవరికి వచ్చింది?
ఆ 4 నిమ్మకాయలతో అయిపోదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? ఇది ప్రతి మూఢనమ్మకానికి వెళ్ళిపోతుంది. తుమ్మినా దగ్గినా తప్పే వాళ్ళతో. మరి ఎవరు వీళ్ళందరూ? క్రైస్తవులు. మరి ఏ విశ్వాసం ఉంది? తుమ్ముకు భయపడే విశ్వాసం, దగ్గుకు భయపడిపోయే విశ్వాసం. కుడుకన్నే అదిరితే ఏదైనా ఆపేస్తారు. ఏదైనా డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా కుడుకన్నే అదిరితే ఏం చేస్తారు? సాయంత్రం రా అంటారు. అంత ఒకటే మాట. అవతల వాళ్ళు ఎలా చచ్చిపోయినా పర్వాలేదు, ఏ ఆపదలో వచ్చారో అనవసరం. ఇస్తుంటే కుడుకుని అదిరింది, వాళ్ళు ఇస్తారో చస్తారో, సాయంత్రం రా అంటాం. అంటే ఇవన్నీ ఎక్కడ? మళ్ళీ ఎవరు? క్రైస్తవులు. కానీ ఎందుకు వీళ్ళు చెడిపోయారంటే ప్రారంభపు మూలం ఏదైతే ఉందో అది సరిగ్గా వేర్లతో పాతుకుపోలేదు, వేళ్ళూరలేదు. సో అందులో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారంటే శాపగ్రస్తులుగా ఉండిపోయారు. వాళ్ళు మారట్లేదు, మొండివారుగా ఉన్నారు. ఎంత చెప్పినా వాళ్ళ హృదయాల్లో విశ్వాసం ఉండట్లేదు. నీ దారి నీది, నా దారి నాది. ప్రార్థన చేసుకుని బయలుదేరదాం అండి. ఇశ్రాయేలు ఎలా ఒక యుద్ధానికి వెళ్ళినా సరే ప్రభువు దగ్గర వాళ్ళు అడిగేవారు, దేవా వెళ్ళమంటావా, దేవా వెళ్ళమంటావా? ప్రభువుతో మాట్లాడుకుని శత్రువు ఎంత బలమైన వాడైనా సరే ముందుకు సాగేవారు. అది కదా విశ్వాసం అంటే. ఈరోజు ఎంత గొప్పగా ప్రార్థన చేసుకున్నా, వెళ్ళే పని ఎంత మంచిదైనా, పుల్లలు ఎదురొస్తే ఏం చేస్తారు? ఆగిపోతారు. కత్తి ఎదురొస్తే ఏం చేస్తారు? ఆగిపోతారు. పిల్లి ఎదురొస్తే ఏం చేస్తారు? ఆగిపోతారు. అంటే నువ్వు చేసే ప్రార్థన కన్నా పిల్లి బలమైంది, అంతేనా? వెళుతున్న గొప్ప కార్యం, మంచి కార్యానికి వెళ్తున్నావు, ఎవరికో బాగాలేదు, వెళ్తున్న అందరం అనుకున్నాం, సంఘంలో మనం అందరం అనుకున్నాం వెళ్దామని. ఒక ఆవిడ రాలేదు, ఒక ఆయన రాలేదు. ఏ అంటే ఒంట్లో బాగాలేదంటారు. కాదు, కత్తి ఎదురొచ్చింది, చచ్చిపోతానని భయం. కత్తి ఎదురొస్తే వాళ్ళు చచ్చిపోతారనే భయం, పుల్లలు ఎదురొస్తే యాక్సిడెంట్ అయిపోద్దని భయం. ఏంటివన్నీ అని అడుగుతున్నాను. లేరా ఇలాంటి వాళ్ళు మన ఇళ్లలో? మరి ఎక్కడి నుంచి తయారయ్యారంటే అల్ప విశ్వాసం ఒక క్యాన్సర్ పుండు లాంటిది. అందుకే దేవుడు అల్ప విశ్వాసాన్ని సహించలేడు. నువ్వు విశ్వాసం కాకుండా చల్లగా ఉండిపో, గొడవ లేదు నీ వల్ల. కానీ నులువెచ్చని స్థితిలో ఉంటే నీలాంటి వాళ్ళని చాలామంది పొట్టుకుక్కుల్లో పొడుచుకొచ్చేస్తారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎప్పటికీ మారు మనసు పొందరన్నమాట. పూర్తిగా చల్లగా ఉన్నవారు, అసలు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు ఈరోజు కాకపోతే రేపో ఎల్లుండో తర్వాతో చచ్చేలోపు తెలుసుకుంటారండి. అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు ఎన్నొచ్చినా మారరు. అయితే నీ విశ్వాసం ఎలా ఉంది? నీ నెక్స్ట్ జనరేషన్కి నీ విశ్వాసాన్ని ఎలా ఇస్తున్నావు? ఆస్తిగా ఇస్తున్నారా? శాపంగా ఇస్తున్నారా? వరంగా ఇస్తున్నారా? ఎలా ఇస్తున్నారు? రేపొద్దున మీ కుటుంబం ఎలా ఉంటుందో అది మీ విశ్వాసానికి ప్రతిబింబంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా తాపిగా కాళ్ళు ఊపుతూ కూర్చుంటారండి, అంతేనా? అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఏమీ లేనప్పుడు కూడా ప్రార్థన చేసుకుని కూర్చోవడమే విశ్వాసం. ఇలా ఎలా ఉండగలుగుతున్నావంటే నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు. ప్రస్తుత కాలము అంతా అంధకారమైనప్పటికీ భవిష్యత్తు దేవుడు నాకు వెలుగుగా మార్చగలడు, ఆయనకి సమస్తము సాధ్యము అన్నది విశ్వాసం. నిజంగా అలాంటి విశ్వాసాన్ని మన ఫ్యామిలీ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? ఎలా ఉండాలో తెలుసండి. విశ్వాసం, గొప్ప విశ్వాసంలో 2 ఉంటాయండి ఎప్పుడు కూడా. ఏంటవి? 2 ఏంటవి? గొప్ప విశ్వాసంలో 2 ఉంటాయి, మాదిరికరమైన విశ్వాసంలో 2 ఉంటాయి, ఆశీర్వాదకరమైన విశ్వాసంలో 2 ఉంటాయి. ఏంటా 2? సాహసం, త్యాగం. సాహసం, త్యాగం. నీ విశ్వాసములో సాహసం ఉండాలి, 2 త్యాగం ఉండాలి. ఈ సాహసం త్యాగం దేనికి ముంగుర్తు తెలుసా? నా ప్రభువు ఉన్నాడని. నువ్వు సాహసించి ముందుకెళ్ళిపోతున్నావు అంటే ఏంటి నీ ధైర్యం? చాలామంది అంటూ ఉంటారు, నీ ధైర్యం ఏంటి అసలు? నీ ధైర్యం ఏంటి? నీ యొక్క ధైర్యం ఏంటి అసలు? వెనకాల ఏముందని నీకు ఆ ధైర్యం అంటే ఏంటా ధైర్యం? ప్రభువు ఉన్నాడని ధైర్యం. అన్నిటికీ ముందుకొచ్చేస్తావు. ఆరోగ్యం బాగోదు, ఆర్థిక స్థితిగతులు బాగోవు, ఏమీ బాగోవు, ఎలా ముందుకు వచ్చేస్తున్నావు? ఏంటి నీ ధైర్యం? ఇంత సాహసం ఎలా చేసేస్తున్నావు అంటే నా ప్రభు. దేన్నన్నా పోగొట్టుకోవడానికి కూడా విశ్వాసం ముందుకు తోస్తుందండి. త్యాగం, దేన్నన్నా వదులుకోవడానికి విశ్వాసం ఇష్టపడుతుంది. విశ్వాసం ఎలా ఉంటుందంటే కనిపించిన దానిని నమ్ముతుంది. అంతా పోయినా సరే నా ప్రభు ఉన్నాడని నిలబడడమే
విశ్వాసం ప్రియమైన వాళ్ళారా, మనం ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా చరిత్రలో జరిగిన ఒక సంఘటన మనం ముందు పెట్టుకుంటే కనుక ఇంకా చాలా కూలంకుషంగా మనకు అర్థమవుతుంది. ఒక్కసారి చరిత్రలోకి వెళ్దాం. విశ్వాసం బలంగా ఉంటే కనుక ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. విశ్వాసం నిజమైన విశ్వాసం అయితే అది చెల్లించకుండా ఎలా నిలబడుతుంది అన్నది ఒకసారి చరిత్రలోకి వెళ్ళిపోదాం. యెహోషువ గ్రంథం దగ్గరికి వెళ్దాం. యెహోషువ గ్రంథంలో తన వారికి దేవుడు కొన్ని విధులను పెట్టాడండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయానికి రండి. ఈ సందర్భం ఏంటి అంటే కనుక ఇశ్రాయేలు జీవితంలో మరువలేని మహత్తరమైన అద్భుతమైన ఆశ్చర్యకార్యం ఏంటండి దేవుడు చేసింది? ఎర్ర సముద్రాన్ని పాయలుగా మార్చేయడం. తర్వాత అలాంటిది యాస్టీస్ ఏం జరిగిందండి? అలాంటిదే మరొక అద్భుతం. ఏంటది? యోర్దాను నదిని పాయలుగా చేసేయడం. ఈ 3వ అధ్యాయంలో ఉన్న సందర్భం ఏంటంటే యోర్దాను నది యొక్క సందర్భం. ఆ సమయంలో దేవుడు తన వారితో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. అయితే ఆ విషయాలు ఏంటో చూద్దాం. మీరు చూడండి, ఈ 3, 4, 5 ఈ అధ్యాయాలు ఉన్నాయి చూసారు. ఈ 3వ అధ్యాయానికి వచ్చేసరికి యెహోషువ గారి యొక్క నాయకత్వం వచ్చేసరికి చాలా వరకు ఎవరు వెళ్ళిపోయారు? పితరులు వెళ్ళిపోయారు. అంటే ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి వచ్చారో వాళ్ళు చాలా వరకు వెళ్ళిపోయారు, లేరు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదములు బట్టి ప్రభు ఏమని ప్రమాణం చేశాడు? మీరు వాగ్దాన దేశాన్ని కనీసం కళ్ళతో కూడా చూడరని కొన్ని సెలెక్టెడ్ పర్సన్స్, ఎవరాళ్ళు? యెహోషువ, కాలేబులు, అంతే. మిగిలిన ఎవరు చూడరని దేవుడు ప్రమాణం చేసేసాడు, శపథం చేసేసాడు. అదే జరిగింది. కావాలంటే చూడండి, 5వ అధ్యాయంలో దేవుడు అందరినీ సున్నతి చేయించుకోమంటాడండి. సున్నతి 6వ వచనాన్ని చదవండి. 5వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మనకు ఏ దేశమునిచ్చెదనని వారి పితరులతో ప్రమాణం చేసెనో పాలు తేనెలు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణము చేసి ఉండెను. చూసారా? ప్రమాణం అర్థమైందండి. తర్వాత కనుక దేవుడు అలా ప్రమాణం చేశాడు కనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను. ఏలయనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడే వరకు పాళములోని తమ చోట్ల నిలిచిరి. అర్థమైందండి? ఇదేంటిది? న్యూ జనరేషన్. యోర్దాను నది దాటిన తర్వాత అందరూ సున్నతి పొందాలని ప్రభు చెప్పాడు. న్యూ జనరేషన్ ఎక్కువ ఉంది. ఈ న్యూ జనరేషన్ ఇప్పుడు వీళ్ళకి ఒక అద్భుతాన్ని దేవుడు చూపించాలనుకున్నాడు. ఆనాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు చూశారు. అలాంటి ఒక మహత్తరమైన అద్భుతాన్ని చూపించాలనుకున్నాడు. చూపించాలనుకున్న తర్వాత ఇక ఎలా వెళ్ళాలి, ఎలా దాటాలి, ఇవన్నీ చెప్తాడు కదండి దేవుడు. మోషే గారికి ఏం చెప్పాడు? ఇంకా ప్రార్థించుట చాలించి నీ చేతిలో ఉన్నటువంటి ఆ కర్రతో దాన్ని కొట్టు, మాట్లాడికి ఇంకా మీరు అందరూ చక్కగా ధైర్యంగా ముందుకి వెళ్ళిపోండి. అలాగే ఈ యోర్దాను సందర్భంలో కూడా దేవుడు వారితో ఎలా దాటాలి, ఎలా వెళ్ళాలి అన్న విషయాలను మాట్లాడుతున్నారు. చూద్దాం. 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చూద్దాం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. చూసారా? దేవుని మందసాన్ని ఎవరు మోయాలి? యాజకులైన లేవీలు మోసుకుని పోవాలి. వాళ్ళు మోసుకుని పోయిన తరువాత ముందు యాజకులు వెళ్ళాలి, తరువాత ఇశ్రాయేలీలు వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు 6వ వచనాన్ని చదువుదాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా
వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. అంటే ఎప్పుడైతే దేవుడు వీరిని ఏం చేశాడు, మీరు నిబంధన మందసం మీరు ముందు ఎత్తుకుని ప్రజల ముందర నడవండి అని దేవుడు చెప్పాడు. ఒకసారి 4వ వచనాన్ని కూడా చదవండి. 4 మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండ వలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. దేనికి? మందసానికి ప్రజలకి ఎంత డిస్టెన్స్ ఉండాలంట? 2000 కొలది 2000 కొలమూరల ఎడముండవలెను. అంటే ఎంత? 2000 కొలమూరలు అంటే దాదాపుగా 3000 అడుగులు. కిలోమీటర్కి ఒక 100 మీటర్లు తక్కువ, 900 మీటర్లు అన్నమాట. అంత దూరం ఉండాలి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి మందసానికి డిస్టెన్స్ అంత ఉండాలి. నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి? ఫస్ట్ వాళ్ళు వెళ్ళిపోవాలి, డిస్టెన్స్ ఇంత మెయింటైన్ చేయాలి. తర్వాత చదువుదాం చూడండి, 13వ వచనాన్ని చూద్దాం. ఇప్పుడు 13వ వచనంలో సర్వలోక నాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్ధాను నీళ్లను ముట్టగానే యోర్ధాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఎగువ అంటే పైనుంచి వచ్చే నీళ్లు ఏమైపోతాయి? ఆగిపోతాయి, ఒకే చోట రాశిగా ఉండిపోతాయి. ఎర్ర సముద్రంలో అటు ఇటు రాశిగా ఉంటే ఇది ఇప్పుడు ఒక పక్క రాశిగా నిలిగిపోతుంది అన్నమాట. సరే, ఇప్పుడు మరొక వచనం 15వ వచనం చూద్దాం. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్ధానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతననొద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. 17వ వచనము జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్ధాను మధ్య 6 నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్ధాను దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలందరూ 6 నేల మీద దాటుచు వచ్చిరి. యాజకులు యోర్ధాను మధ్య 6 నేలను స్థిరముగా నిలిచిరంటండి. యోర్ధానుకు మధ్య నిలిచిపోయారు. వీళ్ళు అలా నిలుచుని ఉండిపోయారు. ఫస్ట్ టచ్ చేసింది వీళ్ళు, ఫస్ట్ అడుగు పెట్టింది వీళ్ళు, మధ్యలో వీళ్ళు ఆగిపోయారు, ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు 4వ అధ్యాయం 18వ వచనాన్ని చదవండి. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్ధాను ఎడమ నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరికాళ్ళు పొడినేలు నిలవగానే యోర్ధాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి దాన్ని గట్లన్నిటి మీద పొర్లి పారేను. చూసారా? యెహోవా నిబంధన మందసం మోయు యాజకులంట యోర్ధాన్ నడుము నుండి ఎక్కి వచ్చినప్పుడు ఎప్పుడైతే నది దాటేసి పొడి నేల మీద, నదికి అవతలున్న నేల మీద ఒక్క అడుగు పెట్టారో అప్పటి వరకు రాసి ఉన్న నీళ్ళని ఒక్కసారిగా వచ్చేసంటే ప్రియమైన వారులారా, ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. ఏం జరిగింది అసలు ఇక్కడ అంటే కనుక యోర్ధాను నదిని దేవుడు దాటించాలనుకున్నాడు. ముందుగా యాజకులతో మాట్లాడుతున్నాడు, మీరు మందసాన్ని పట్టుకోండి, కిలోమీటర్ ముందు నడవండి. మామూలుగా ఏం డౌట్ రావాలి? మందసాన్ని పట్టుకోవడానికి మాకు ఇబ్బంది లేదు ప్రభువా, కిలోమీటర్ ముందు వెళ్ళిపోవడానికి కూడా మాకు ఇబ్బంది లేదు, కానీ ఆ నది ఉందే అది మాకు ఇబ్బంది. అది మాకు ఇబ్బంది. ఎర్ర సముద్రం పాయలైపోయిన తర్వాత జనులందరూ వెళ్ళిపోయారు. ఏమాత్రం పాయలు అవ్వకుండానే విశ్వాసంతో అడుగు పెట్టాల్సింది ఎవరు? దేవుని సేవకులు, యాజకులు. అది అలాగే ఉంటుంది. కానీ నువ్వు నడిచి వెళ్ళిపో అంటే వాళ్ళు నడిచి వెళ్ళారా లేదా? దాంట్లో త్యాగం కనిపించట్లేదు. ఒకవేళ చచ్చిపోతే ఎవరు ముందు చచ్చిపోతారు? యాజకులే. ఆ మందసం పట్టుకుని ఇంకొంచెం ముందుకెళ్ళంటే వీళ్ళు వెళ్ళాలి కదా, వెళ్ళాలి. సో ప్రమాదానికి ముందు నిలబడ్డారంటే యాజకుల్లో ఏముంది? విశ్వాసం ఉంది. మరి సర్లే అడుగు పెట్టారు, నది అలాగో పాయలైపోయింది, సర్లే ముందు మేమే వచ్చాం, ముందు మేమే ప్రాణాలతో బయటపడిపోతాం అన్న ఆనందం ఏమన్నా ఉందా? పోనీ అక్కడ
ముందు వచ్చేసాను కాబట్టి ముందు దాటేయచ్చు. వెనక ఒక నది పొరపాటున దేవుడికి ఏ కోపం వచ్చేసింది అనుకోండి, ఆ కాళ్ళంటి వాళ్ళు ఎవరో ఏదో చేశారనుకోండి, పొరపాటున నది ఆ ఎగువన రాశిగా నిలిచిపోయింది, వదిలేసిన మేము మాత్రం సేఫ్గా ముందు వెళ్ళిపోవచ్చులే. అయితే వస్తే వచ్చాం కానీ మేము బాగానే ముందు దాటేస్తాం, అంతే కదా. ముందు దాటేయాలనే కదా మనం చూస్తాం, ఏంటి ముందు మంది అయిపోవాలి. అలాగన్నా సంతోషపడ్డాను కొంత ఇక్కడ యాజకులకి. ఎక్కడ ఉండాలంటే వాళ్ళ మందసాన్ని మోస్తూ నది మధ్యలో స్థిరంగా నిలబడాలి. మధ్యలో అంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు, వీళ్ళ మాత్రం వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు అనమాట. యాజకులు ఆ మందసాన్ని పట్టుకుని అందరూ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం వెళ్ళిపోతుంటే వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తారు, మేము ఎప్పుడు వెళ్ళాలి అని ఆ నిమిషానికి రాసి ఏమైపోద్ది, ఆగిపోతుంది కదండి. ఎక్కువైపోతూ ఉంటుంది. ప్రమాదం మధ్యలో, ప్రాణాపాయం మధ్యలో నిలబడ్డారు యాజకులండి. మళ్ళీ ఎప్పుడు వెళ్ళరు, అందరూ ఆ వాళ్ళు, వారి పశువులు, వారి పిల్లలు ఏది ఉంటే అది అన్నీ దాటిపోయిన తర్వాత ఇప్పుడు కదలండి మీరు అన్నాడు దేవుడు. ఎప్పుడైతే అడుగు అటు వెళ్ళిందో ఒక్కసారిగా నది ఉబుకుకుంటూ ఆగి వచ్చింది. ఎలా ఉంటుందండి చూసారా? అంటే ఇదంతా దేవుడు ఎందుకు ఇలా చేశాడు? యాజకులే ముందు ఎందుకు వెళ్ళమన్నాడు? అరికాలు పెట్టేంత వరకు ఎందుకు నదిని చీల్చలేదు? ముందుగా చీల్చేయచ్చు కదా. కిలోమీటర్ దూరం ఉండాలని ఎందుకన్నాడు? వాళ్ళు మధ్యలో నిలిచి తీరాల్సిందని ఎందుకన్నాడు? అందరూ దాటేంత వరకు మీరు మధ్యలో నుంచి అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. పోనీ ప్రభు 10 అడుగులు ముందున్నమా? నది మధ్యలో వద్దు, పోని ఓ 10 అడుగులు వేస్తే ఒడ్డెక్కుతామనగా అలా నుంచోమా ప్రభువా అని అడగడానికి ఏమన్నా ఉందా? లేదు, నది మధ్యలో నుంచోవలసిందే. ఎందుకు యాజకుల విషయంలో దేవుడు ఇక్కడ ఇలా చేశాడు అంటే, వారి విశ్వాసం మిగిలిన నూతన తరాన్ని ఏం చేయాలి? బలపరచాలి. కిలోమీటర్ ముందు మందసాన్ని పట్టుకుని వాళ్ళు నడుచుకుని టీవీగా వెళ్ళిపోతుంటే వెనకాల వాళ్ళ గుండెలు ఏమవుతాయి? ధైర్యంతో నిండిపోతాయండి. నిండుతాయా లేదా? ధైర్యంతో నిండిపోతాయి. మధ్యలో వాళ్ళు అలా స్థిరంగా నిలబడి ఉన్నారు, వీళ్ళందరూ దాటి వెళ్ళిపోతున్నారు. ఆ నది మధ్యలో నడుస్తున్న వాడికి వణుకొచ్చేస్తుంది. ఎప్పుడు దాటుతాను, ఎప్పుడు వెళ్ళిపోతాను, ఎప్పుడు అవతలిగా వెళ్ళిపోతాను, ఇది ఎప్పుడు వచ్చేస్తుందో అని వణికిపోతూ పరిగెత్తుతున్నవాడు ఒక్కసారిగా ఆగి ఎవరిని చూస్తాడు? నిలిచిపోయిన యాజక సమూహాన్ని చూస్తాడు. వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ విశ్వాసం ఏంటి? దేవుడు నిజంగా చాలా గొప్పడు, వాళ్ళకి లాంటి నమ్మకం నేనెందుకు భయపడాలి, వాళ్ళకి లేని భయం అని వాడు ఆ కంగారు తగ్గించుకుంటాడు. అందరు వెళ్ళిపోయారు, ఉత్కంఠగా చూస్తున్నారు యాజకుల్ని. వాళ్ళు మాత్రమే ఉండిపోయారు. వీరు టీవీగా జర్జాగా వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ హృదయాల్లో వారి విశ్వాసాన్ని బట్టి వీరందరూ కూడా దృఢపరచబడ్డారు. కానీ యాజకులే గనక ఆ టైంలో సాహసించకపోతే, మేము ఉంటే ఉంటాం, పోతే పోతాం. ప్రభు నిలబడ్డమన్నాడు, మేము నుంచుంటాం. తీసుకున్న ఆయనకి స్తోత్రం, ఉంచిన ఆయనకి స్తోత్రం అని నిలబడ్డారు. ఒకవేళ అలా నిలబడకపోతే, కంగారు పడిపోతే, విశ్వాసం సన్నగిల్లిపోతే, అల్పమైపోతే లక్షలాది మంది ప్రజల భవిష్యత్తు, ఆధ్యాత్మికమైన భవిష్యత్తు ఏమైపోయేది? ప్రశ్నార్థకం అయిపోదు. దేవుని సేవకుల్లోనే విశ్వాసం లేకపోతే ఎలా? దేవునికి సమీపంగా ఉన్నవాళ్లే ప్రమాదానికి భయపడిపోతే ఎలా? ధీమాగా ఉండాలి క్రైస్తవుడు. తాను చేయాలి, అంత ప్రభుకు విడిచిపెట్టాలి. ఏమండి, సాక్షాత్తు చక్రవర్తినే నేలకు తల ఆంచి యెహోవాయే ఉత్తముడని ఎలా ఒప్పుకున్నాడు? శద్రకు, మెషకు, అబేద్గోలు యొక్క బలమైన, సాహసోపేతమైన, త్యాగపూరితమైన విశ్వాసం కదా. 7 అంతలు మంట మండుతుంటే తీసుకెళ్ళిన వాళ్ళు ఆ సెగకు చచ్చిపోతుంటే, చచ్చిపోయినా పర్వాలేదు, బ్రతికినా పర్వాలేదు, మాకు ఏదైనా మేలే, మాకు కీడు ఎంత మాత్రము నా ప్రభు చేయుడు అన్న వాళ్ళ బలమైన విశ్వాసం చక్రవర్తుని మట్టికి తన తలను ఆంచే విధంగా చేయలేదా? రాయబడిన సంగతి మాత్రమే. మన పూర్వకాలాల్లో ఎందరో రాజుల ముందు తమ విశ్వాసాన్ని కనుపరుచుకుని రాజును సైతం ప్రభు ముందు తల వంచేటట్లు చేసిన విశ్వాసులు లేరా? ఖచ్చితంగా ఉన్నారు. విశ్వాసం అనేది ఎంత గొప్పగా ఉండాలి అంటే, మనం కాదు, మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా నిలబడిపోయేలా ఉండాలి. అది బలమైన విశ్వాసం అంటే. మరి నీ విశ్వాసం, నా విశ్వాసం ఎలా ఉందో ఆలోచించుకోండి. ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఆదికాండంలో కూడా అబ్రహాము గురించి ఎక్కువగా, ఆయన విశ్వాసం గురించి ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం కదండి. అసలు అబ్రహాము తరువాత నోవాహు. ఒకసారి నోహు గారి దగ్గరికి వెళ్దాం. 7వ అధ్యాయంలో
ఆయన విశ్వాసం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. 7వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించి, అంటే కుటుంబం అంతా ప్రవేశించిందంట. ఏమండి, ఎక్కడ ప్రవేశించింది? ఓడలోకి ప్రవేశించిందంట. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను, అపవిత్ర జంతువుల్లోను, పక్షులలోను, నేలను పాకు వాటన్నిటిలోను మగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవాహునొద్దకు చేరాను. ఇవన్నీ చేరడానికి ఎంత సమయం పట్టిందో రాయబడలేదు. కానీ చూడండి, 7 దినములైన తరువాత, అంటే 7 days పట్టింది. ఎన్ని అంటే 7 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన వాడలోనికి వెళ్ళిపోయాడు. 7 రోజులు 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చాను. ఏమండి, ఎండ బగ్గును కాలిపోతున్నప్పుడు స్వెటర్ వేసుకుంటే ఎలా ఉంటుందండి? వర్షం వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ తింటున్న వాళ్ళు చూస్తేనే వింతగా చూస్తాం, అవునా? మరి అసలు వర్షం అంటే ఏంటో ఆ రోజుల్లో తెలియదు. నెల్లి ఎక్కడ కూర్చున్నాడు, పైనుంచి నీళ్ళు వస్తాయని మరి గంట కూర్చున్నాడా? అది వెళ్ళడమే సిగ్గు. అలాంటిది వారం రోజులు అందులోనే కూర్చున్నాడంటే ఎంత విశ్వాసం! వాళ్ళు ఉపయోగించుకోలేదు కానండి, చాలా విశ్వాసాన్ని చూపించాడు నోవాహు. ఎంత విశ్వాసం! నవ్వుతున్నారు, హేళన చేస్తున్నారు, పిచ్చోడు అంటున్నాడు, వెర్రోడు అంటున్నారు. 7 రోజులు గడిచిపోయింది. 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు గడిచిపోయిన నోవాహు నువ్వు అక్కడే ఉండు అంటే నోవాహు ఏం చేస్తాడు? అక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు. ఏముంది వీరి విశ్వాసంలో? త్యాగం ఉంది. దేన్ని పట్టించుకోరు వాళ్ళు. నా ప్రభు ఉన్నాడు. అవమానం వచ్చిందా? పర్లే. హేళనలు వచ్చాయా? పర్వాలేదు. నా ప్రభువు చేయమన్నాడు, నేను చేస్తాను. ప్రస్తుతానికి అంత అంధకారమైన, తరువాత సమస్తము వెలుగుమయమే నా జీవితం. నా ప్రభు మాట నేను వింటున్నానా లేదా, అది ఒక్కటే చూసుకునేవారండి. ఏం చూసుకునే, ఏం ఉంటున్నాయి, ఏం పోతున్నాయి, ఏమంటున్నారు, పొగుడుతున్నారా, పాడు చేస్తున్నారా, నాశనం అయిపోతున్నాయా? ఈ ప్రశ్నలు ఏమి లేవు. భక్తులకు ఒకే ప్రశ్న, దేవుడు చెప్పినట్టు చేస్తున్నానా లేదా. మనకి ఆ ప్రశ్న తప్ప అన్ని ప్రశ్నలే. ఏమండి, అదొకటే ఉండదు. ఏంటది? దేవుడు చెప్పినట్టు చేస్తున్నానా లేదా, ఆ ప్రశ్న ఉండదు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, ఇలా చేస్తే ఎలా అవమానిస్తారో, లేకపోతే ఇలా చేస్తే నాకు నష్టం వచ్చేస్తుందేమో, ఈ ప్రశ్నలన్నీ మనకుంటాయి. అందుకే మన విశ్వాసం బలోపేతం కావట్లేదు. మన విశ్వాసాలు, త్యాగాలు, అబ్బో సాహసాలే, చాలా పెద్ద మాటలండి. విశ్వాసులం అంతే. విశ్వాసులు అయితే సరిపోదు, బలమైన విశ్వాసులుగా ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తన బ్రతుకు దినాల్లో ఒక మాట అన్నాడండి. వాళ్ళకి విశ్వాసం లేక వాళ్ళ జీవితాల్లో అద్భుత కార్యాలు జరగలేదంట. చూద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 58వ వచనము. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేకపోయాడు. ఇప్పుడు మనకున్న అవిశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు అద్భుతాలను చేయలేకపోతున్నాడు. విశ్వసించి చూడు, ఆయన మాట మీద నిలబడి చూడు. ప్రాణం పోతుందన్నా సరే, ప్రభువా నీ చిత్తమని నిలబడి చూడు. నీ జీవితం కాదు, నీ జీవితం ద్వారా అనేక మందికి అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఏ భక్తులను చూసిన దేవుడు నిన్ను నన్ను చూడ్డా? ఆయన పక్షపాత లేదు. నీవు అంతటి బలమైన విశ్వాసం కలిగి ఉంటే నీ మూలాన నీ కుటుంబంలో తర్వాతి తరాల వారు, నీ మూలాన నీ గ్రామస్తులు, నీ మూలాన నీ సంఘస్థులు కూడా అద్భుత కార్యాలను చూస్తారు ప్రియమైన వాళ్ళారా. కొన్ని నలుగురు లేదా కొంతమంది యాజకుల మూలంగా లక్షలాది మంది అద్భుతాన్ని చూడగలిగారు. చివరిగా ఒక్క మాట చూసుకొని ఇక ముగించేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము.
చాలండి. ఇంకా చూద్దామా? అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గు పరచదు. దేనివల్ల? కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అబ్రహాము గారే కాదు, నిజంగా విశ్వాసం ఉంచితే కేవలం ఆ విశ్వాసం వలన మనం ఎలా నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఈరోజు ఎందుకు అవినీతి పరులుగాను, అక్రమకారులుగాను, ఆజ్ఞ అతిక్రమణ చేయువారుగాను ఉన్నారో తెలుసండి? విశ్వాసం లేక. విశ్వాసం లేక నీతి ఉండట్లే. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా నీతి ఉండుతుంది. ఏది కోల్పోయినా నా ప్రభు నాకు న్యాయం చేస్తాడన్నప్పుడు ఎందుకు ఆజ్ఞాతిక్రమణ ఉంటుంది? ఎందుకు అవినీతి ఉంటుంది? ఆలోచించండి ప్రియమైన వారులారా. ఈరోజు ఎన్నో రకాలైనటువంటి ఆత్మ సంబంధమైన రోగాలతో మనం బాధపడుతున్నామంటే మూలం ఏంటో తెలుసా? నీలో విశ్వాసం లేదు. నిన్న, నేడు, రేపు నిరంతరము ఒకేలా ఉండే నా ప్రభు, నా కొరకు సమస్తాన్ని ఇచ్చేసి తన ప్రాణంతో సహా ఇచ్చేసి నా ప్రభు ఈ చిన్న కష్టాన్ని తీర్చలేడా? అడగకుండానే రక్షణ ఇచ్చిన నా ప్రభు అడిగితే ఈ యొక్క బాధ నుంచి నన్ను తప్పించలేడా అని నిలబడగలవా? కాబట్టి దేవుడు ఈరోజు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. దయచేసి బలమైన విశ్వాసవంతులుగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరందరూ ఉండాలని ప్రభు ప్రియమార సంఘాన్ని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, ఈ విధంగా మా విశ్వాసమును గురించి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. క్షమించండి ప్రభువా, నిలువెచ్చని స్థితిలో మిమ్మల్ని క్షోభ పెడుతున్నాము తండ్రి. ఇటు విశ్వాసములు కాక అటు అవిశ్వాసమును కాక తండ్రి, మిమ్మల్ని తండ్రి ఇబ్బంది పెడుతున్నందుకు దయతో క్షమించండి. ఆనాడు యాజకుల విశ్వాసంలో ఉన్న సాహసము, త్యాగము, శద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు, అబ్రహాము, నోవాహు ఇలా భక్తులలో తండ్రి నాయన ఉన్న బలమైన విశ్వాసమును తండ్రి మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నామయ్యా. దయచేసి ప్రభువా, మా ఆశను తీర్చి మమ్మల్ని బలమైన విశ్వాసులుగా, ఈ సంఘమును బలమైన విశ్వాసుల సంఘముగా దీవించి అనేక సంఘాలకు, ఈ గ్రామానికి తండ్రి ఆశీర్వాదకరంగా నిలవబెట్టమని ప్రాధేయపడుతూ, మా దేవ ఇంత గొప్పగా ప్రభువా మమ్మల్ని ప్రేమిస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని హెచ్చరిస్తున్నటువంటి మీ కృపను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన ఆలకించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి.